జగన్కి చంద్రబాబుకి ఒక తేడా మనం అబ్జర్వ్ చేస్తే హోంమంత్రి ప్రధానమంత్రి మంత్రులు వీళ్ళని కలిసేటప్పుడు జగన్ వెనకాల ఉండేటటువంటి వాళ్ళు అతి తక్కువ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చినా అక్కడ బయట ఉండిపోతారు. జగన్ మాత్రమే లోపల కూర్చుంటారు. అదే చంద్రబాబు నాయుడు అయితే తనతో పాటుగా ఈ నాయకులను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటారు. అందులో నిన్న గనక అమిత్ షాతో మీటింగ్ ఈ సందర్భంలో పయ్యావుల కేశవు, కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖరు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. ఇక్కడ నిన్న అమిత్ షాని కలిశారు. ఇందులో అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు కేటాయించాలని అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారులు బాగు చేసేందుకు చేయూతనివ్వాలని అడిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని అడిగారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. దక్షిణాదిలో తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో అన్నటువంటి విషయాన్ని గమనంలో తీసుకుని రాష్ట్రంలో ఉద్యోగోపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి ఘన విజయం చేకూర్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కావాలని అడిగారు.